ప్రార్థన అన్నగారు జాన్మేష్ గారు ప్రార్థన చేస్తారు. అంత తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయగల పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధ ఆరాధనలో నీ సన్నిధిలో నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మరియు ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి గణపరిచి ఉంటున్నాం దేవా. ప్రాముఖ్యమైన సమయంలో మేము ఉంటుండగా మీ పరలోకపు స్వరమును తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా నీ దాసుని మీరు ఎత్తి పట్టుకొని బోరగా శబ్దంగా వాడుకొని మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనసు, హృదయం మాకు దయచేయమని, నీ వాక్యమును మా జీవితంలో అవలంబించుకొని దేవా మా యొక్క జీవితంలో నీ యొక్క ఆశీర్వాదం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని, సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకుని నమ్మను హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు చదవడానికి సమయం చాలదు, తర్వాత చదువుకోనండి. 25, 26 వచనాలు చదువుదాం. అయితే వారు కాపురం ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిలుచున్న నేను నాయన నిరతుడు నిమిత్త మాత్రుడిని, కానీ నీ లేఖనం చాలా విలువైనది. వినే మనస్సు, గ్రహించే జ్ఞానం, నెరవేర్చే మనస్సాక్షి మాకందరికీ దయచేయమని, మీరే మాట్లాడమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీరు పై వచనాలు కనుక చదివితే మామూలుగా ఇశ్రాయేలీయులను, యూదులను ఆయన విడగొట్టాడు వారు చేసిన పాపమును బట్టి. యూదా గోత్రమును దేవుడు స్పెషల్గా ఎంచాడు, మిగతా గోత్రాలను దేవుడు సపరేట్ చేశాడు. వారు భయభక్తులు లేనందున, వారు పాపము చేస్తున్నందున యూదా గోత్రాన్ని దేవుడు స్పెషల్గా పక్కకు పెట్టి మిగతా గోత్రాలని ముందు ఏం చేశాడంటే విడగొట్టాడు. సరే, విడగొట్టినా వాళ్ళు మారలేదు. ఇంకా ఏం చేస్తున్నారంటే యూదా వారిని చెడగొడుతున్నారు, యూదా వారిని పాడు చేస్తున్నారు, యూదా వారే వాళ్ళలాగా మారిపోతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇంకా విడగొట్టినా వీళ్ళు మారేటట్లు లేరు, మళ్ళీ ఉన్నోళ్ళను కూడా చెడగొడుతున్నారు, ఉన్న ఒక గోత్రాన్ని కూడా వీళ్ళు పాడు చేసేటట్టుగా ఉన్నాడని ఈసారి దేవుడు ఏం చేశాడంటే చెదరగొట్టాడు. చెదరగొట్టి మరి అష్షూరు రాజ్యములలోనికి దేవుడు చెదరగొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి షోమ్రోను పట్టణాలను కొన్నిటిని ఇశ్రాయేలీలు పట్టుకున్నారు. సరే, అష్షూరు రాజు కూడా అందుకు అంగీకరించాడు. సరే ఉండనీలే అని చెప్పి, మరి కనుక అమెరికాలో వేరే వేరే దేశాల్లో ఇండియన్స్ కనుక ఉంటారు కదా, వాళ్ళు కూడా వీసాలు తీసుకొని ఆ విధంగా ఉండనిచ్చాడు, ప్రవాసులుగా మరి వారిని ఉండనిచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ దేశంలోకి పోయి ఆ దేశ మర్యాదలన్నీ నేర్చుకుంటున్నారు. అంటే ఆ దేశపు సంబంధమైనటువంటి దేవతలను పూజించడం, ఆ దేశపు సంబంధమైన అన్యాచారాలను ఆచరించడం, ఇలా చెడిపోతూ ఉన్నారు. బాగా వినండి. ముందు దేవుడు ఏం చేశాడు, విడగొట్టాడు, విడగొడితే మారలేదు. చెదరగొట్టాడు, చెదరగొట్టినా మారలేదు. చెదరగొట్టి షోమ్రోను పట్టణానికి వచ్చిన తర్వాత అందుకే దేవుడు ఏం చేశాడు, ఒక యాజకుడిని పంపించాడు. ఒక యాజకుడిని పంపించి, అయ్యా వీళ్ళకు మరి దేవుని మర్యాద తెలియడం వల్ల, చాలామందికి దేవుని మర్యాద తెలియదు. వాక్యంలో అక్కడ మీరు కనుక కింద వచనంలో చూస్తే మీరు చదవండి, 26వ వచనంలో కింద లైన్లో, ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వచ్చి వారిని చంపుచున్నవి. సింహం ఎవరు? అపవాది. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. మాకు దేవుడు తెలుసు అంటే సరిపోదు, దేవుని అందలి మర్యాద తెలియాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. గమనించండి, ఇశ్రాయేలు దేవుని యందు ఉన్న మర్యాద తెలియకపోతే, కొంతమంది చర్చికి వస్తారు పేరుకి అంతే, మంచి లేదు, మర్యాద లేదు, క్రమము లేదు. అటువంటి వారిని అక్కడ సింహము చంపినట్టుగా ఇక్కడ అపవాది అయినటువంటి సింహం, గర్జించే సింహమైన అపవాది ఏం చేస్తాడు, వీళ్ళని చంపివేస్తాడు. అందుకే ఎప్పుడైనా కూడా దేవుని మందిరానికి వచ్చాము పోయామని సరిపెట్టుకోకుండా దేవుని మర్యాదను మనం నేర్చుకోవాలి.
హంబుల్నెస్ ఇన్ గాడ్. దేవుని యందు ఒక చక్కని భయభక్తులు మనం నేర్చుకోవాలి. కింద వచనంలో అక్కడే మీరు చూసినట్లయితే చక్కని మాట రాయబడింది. ప్రేమిన వారలారా, అశ్షూరు రాజు నుండి తేబడిన యాజకుల్లో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవాలని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోనులో నుండి వారిని పట్టుకొని వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేల్ అనే ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించాను. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకులు కూడా మర్యాదను బోధించాలి. ఏదోలే వచ్చారు, కూర్చుంటే చాలు, కనపడితే చాలు, కానికిస్తే చాలు అనే సేవే కాదు అసలు. ఒక సేవకుని బాధ్యత ఏంటంటే దేవుని దగ్గర ఎలా ఉండాలో, దేవుని మందిరంలో ఎలా ఉండాలో, అసలు భక్తి అనే విధానం ఎలా చేయాలో నేర్పదగిన వాడే నిజమైన యాజకుడు. చూడండి ప్రియమైన వారలారా, ఈ యాజకుడు చేస్తున్నటువంటి అద్భుతమైన పని ఏమిటంటే దేవుని యందు భయభక్తులు ఎలా ఉండదగిన మర్యాదను వాళ్ళకి ఏం చేస్తున్నాడంట, నేర్పుతూ ఉన్నాడు. ఈనాడు ప్రియమైన వారలారా, చాలా సంఘాల్లో క్రమం తప్పుతుంది. అసలు అవి సంఘాలా లేకపోతే సినిమా హాల్లో అర్థం కావడం లేదు. అసలు అవి సంఘాల పబ్బులా అర్థం కావడం లేదు. ఇష్టం వచ్చినట్టుగా మర్యాద లేకుండా అల్లర్లతో, దయచేసి గమనించండి, విజిల్స్ వేసుకుంటూ లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా వారు చేస్తూ ఉన్నారు. దావీదులాగా ఆత్మలో పరవశించి నాట్యం ఆడడం వేరు, సినిమా డ్యాన్సులు వేయడం వేరు. దేవుని యొద్ద ఉండవలసిన మర్యాద జరగడం లేదు ప్రియమైన వారలారా. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, ఇక్కడ యాజకుడు నేర్పించాడు దేవుని యొద్ద ఎలా మర్యాదగా ఉండాలి, దేవుని యొద్ద ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా క్రమపరచబడాలి, ఏ విధంగా పద్ధతిగా ఉండాలి. ఆయన మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఇంకొకటి ఏం నేర్పించాడంటే, ఇక్కడ మనం పైన ఏం చదివాం, దేవుని యందు మరి ఆ దేశపు దేవుని మర్యాద నేర్పాలి. యెహోవా యందు భయభక్తులుగా ఉంచదగిన మర్యాదను వారికి బోధించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పై వచనంలో ఏమనుంటుందంటే దేవుని మర్యాద వారికి తెలియకున్నది అని ఉంటుంది. 26వ వచనంలో ఏం తెలియడం లేదంటే వాళ్ళకి దేవుని మర్యాద తెలియదు. బంధువులు ఇంటికి వస్తే ఎట్లా మర్యాద చేయాలో తెలుసు. వెంటనే చికెన్లు మటన్లు తెచ్చి ఎంత మర్యాద చేస్తారు. ఇక వాళ్ళకి డబ్బులు లేకపోతే చేతిలో అప్పు చేసైనా సరే, మా బంధువులు వచ్చారు, మా పుట్టింటి వాళ్ళు వచ్చారు, లేకపోతే మా భర్త గారి ఇంటి వాళ్ళు వచ్చారు, ఏ విధంగా అయినా సరే మాకున్న లోటుపాట్లు తెలియకూడదు వాళ్ళకి. అప్పుడు ప్రార్థన చేసుకో, ప్రభా బంధువులు వచ్చారు, ఈరోజు ఏ అప్పులోడు రాకుండా చూడు ప్రభా. ఏమండి, ఈరోజు ఏ అప్పులోడు వచ్చి గొడవ చేయకుండా. బంధువులు అంటే ఎంత మర్యాదో, బంధువుల పట్ల మర్యాద ఉంది. వారికి మంచి వంటలు చేసి సిద్ధపరిచి, వారికి మంచి మరి వసతులు ఏర్పాటు చేసి అన్ని మర్యాదలు ఇస్తున్నారు. కానీ దేవుని విషయంలో మర్యాద లేదు, సమయం లేదు, క్రమం లేదు. వచ్చినా ఇక్కడికి వచ్చి కూర్చొని మళ్ళీ సెల్ ఫోన్ ఒత్తుకుంటూ కూర్చోవడం. ఏమండి, బుద్ధి పుట్టినప్పుడల్లా లేచి వెళ్ళిపోవడం, అసలు ఎక్కువ వరిస్తే మానేయడం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని మర్యాద చాలామందికి తెలియనందున అన్నాడు. తెలియడం లేదు. సాతానుడు వారిని ఆ రీతిగా మోసగించేశాడు. అందుకే మరి ఎంత సేవకుని కనపడకుండా కూర్చుంటే అంత బెటర్ అనుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు గమనించండి ప్రియమైన వారలారా, దేవుని మర్యాద నీకు తెలియాలి అంటే సేవకుడు చెప్పాలి. వీళ్ళకి చెబితే వీళ్ళు ఎక్కడ కానుకలు వేయడం మానేస్తారో, ఎక్కడ నన్ను ప్రేమించడం మానేస్తారో, ఎక్కడ నన్ను గౌరవించడం మానేస్తారో, లేకపోతే ఎక్కడ ఇంకో చర్చి చూసుకుంటారు. ఏమన్నా కానీ దేవుని మర్యాద తెలియకపోతే నేను దేవుని ఎదుట లెక్కప్ప చెప్పవలసిన వాడినిగా ఉంటా. బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు లెక్క అప్పచెప్పవలసిన వారని దేవుని వాక్యం సెలవు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాజకుడు పర్ఫెక్ట్గా తన క్రమాన్ని, తన మర్యాదను పాటిస్తే సంఘము ప్రార్థించే సంఘంగా ఉంటుందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. చదువుతారు ఒకసారి లూకా సువార్తలో కనుక మీరు చదివినట్లయితే ఒక చక్కని మాట అక్కడ. అదేదో కోయిన్సిడెన్స్ కాదు, అది అలా జరిగితేనే ఇలా జరుగుతుందని దేవుడు బయలుపరిచినటువంటి విషయము. మీరు చదవండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 9-10 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయము
9-10 వచనాలు. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. చూసారా, యాజకుడు మర్యాదగా తన పని చేస్తే సంఘము బలపడుతుందండి. యాజకుడు ఏ విధమైన స్వార్థంతో లేకపోతే మరి ఏ విధమైనటువంటి మోసకరమైన పరిచర్య చేయకుండా కేవలం దేవుని వైపు అనేకులను త్రిప్పాలి, అనేకులను బలపరచాలి, అనేకులను సిద్ధపరచాలి, అనేకులను దేవునికి సమీపస్తులుగా చేయాలని ఏ యాజకుడైతే పూనుకుంటాడో అక్కడ సంఘము ప్రార్థించే సంఘముగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. హల్లెలూయా. ఎక్కడ సంఘము ప్రార్థిస్తుందో అక్కడ చెరసాల బద్దలవుతుంది. సంఘము ప్రార్థించగా చెరసాల బద్దలాయే. సంఘము ప్రార్థించగా చెరసాల ఆటలతో ప్రార్థించగా సంకెళ్ళు తెగిపోయెను. యెహోవా నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏ స్థానంలో మనల్ని ఉంచాడో ఆ స్థానంలో మనము ఖచ్చితంగా ఆనందంగా మనము ఒక బాధ్యత వహించాలి. అక్కడ వెలుపల ప్రార్థించేవారు ప్రార్థిస్తున్నాడు. ఈయన యాజక మర్యాద అంటే వాళ్ళ మర్యాద వాళ్ళు చేస్తున్నారు, ఈయన మర్యాద ఈయన చేస్తున్నాడు. వీళ్ళందరూ కలిసి ఎవరికి మర్యాద చేస్తున్నారు? ఆ పరమ దేవునికి మర్యాద చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఇస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు గమనిస్తే ఎవరి పని, ఇప్పుడు పెద్దలు అంటారు కదా, కుక్క పని కుక్క చేయాలా, గాడిద పని గాడిద చేయాలా. మరి ఎవరి పని వాళ్ళు చేయాలి, అప్పుడే సంఘం దీవించబడుతుంది. ఒకసారి కాకంట మరి తనకు చాలా బాధ అనిపించింది కాకిలా పుట్టినందుకు. అనిపించి హంస దగ్గరికి వెళ్ళింది. చూడండి నా బ్రతికి ఎలా నేను, నువ్వు చూడు ఎంత తెల్లగా ఉన్నావు, దగదగదగ మెరిసిపోతున్నావు, నేను చూడ ఎట్లా ఉన్నాను నా బ్రతుకు అని చెప్పి అన్నప్పుడు హంస అనిందంట, నీకే కాదు నాకే తృప్తి లేదు. ఏముంది, నువ్వు నల్లగా ఉన్నావు నేను తెల్లగా ఉన్నా, అంతే తేడా. ఆ కోకిల చూడు రంగురంగులు మెరిసిపోతుంది అని చెప్పి అనిందంట. అప్పుడు కాకి అనిపించి ఈ హంసకు కూడా తృప్తి లేదు, ఆ కోకిల దగ్గరికి వెళ్దాం అని కోకిల దగ్గరికి వెళ్ళింది. కోకిల దగ్గర నీ స్వరము నీ రంగులు బాబా నీది కదా జీవితం అంటే, వాళ్ళు మాధ్యుడు కాకి బ్రతుకు, హంసది కూడా తృప్తి లేదు, ఇంకా నువ్వు మా పక్షులన్నింటిలో నువ్వు తృప్తికరమైన దానివి కదా అన్నప్పుడు ఆ కోకిల అనిందంట, నా అంత దరిద్ర బతుకు ఇంకొకరిది లేదు అనిందంట. అదేంటి ఇంత రంగురంగులుగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు, నీ స్వరం కూడా అసలు ఎంత అద్భుతంగా మాధుర్యంగా ఉంది, అలా అంటావేంటంటే, ఎవడైనా నన్ను తీసుకెళ్ళి పంజరంలో పెడతాడు కానీ మిమ్మల్ని తీసుకెళ్తాడా? మాదంతా పంజరపు బతుకైపోయింది. నేను కూడా నీలాగుంటే హాయిగా ఎగిరేదాన్ని, హాయిగా నేను రెక్కలు కట్టుకొని ఎక్కడికన్నా కావు కావు అంటూ ఎగిరేదాన్ని అని చెప్పి కోకిల అనిందంట. ప్రియమైన వాళ్ళరా, ఈనాడు ఎవరున్న స్థానంలో వారికి తృప్తి లేదు. ఎవరు దేవుడు ఏ పరిధిలో మనల్ని నియమించాడో ఆ పరిధిలో మనం మర్యాదగా క్రమంగా మనము చెయ్యాలి. ఒకరి పనిలో ఒకరు దూరకూడదు. ఏమంటే ఒకరి కార్యాలను ఒకరు అడ్డగించకూడదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, వారి కార్యములు వాళ్ళు ఎంత మర్యాదగా చేస్తున్నారు, ఎంత క్రమంగా చేస్తున్నారు, ఎంత పద్ధతిగా చేస్తున్నారు, ఎంత చక్కగా జరుగుతున్నాయి. దేవుని మందిరంలోకి రాగానే మీరు కూర్చున్న విధానం చూసి, లేదా మీరు ఆరాధిస్తున్న విధానం చూసి, మీరు దేవుని యందు సైలెంట్గా ఇప్పుడు ఎంత చక్కగా చూడండి వాక్యం వింటున్నారు. ఈ విధానాలను చూసి ఎవరైనా నూతనంగా వచ్చిన వారు సంఘాన్ని చూసి ఆనందించాలి. ఎంత చక్కగా వీళ్ళు నిజంగా అని, ఎంత మౌనంగా ఉన్నారు, ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నారు, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు చర్చికి రాగానే ఒకడు సెల్ ఫోన్ పట్టుకొని ఒకడు ఫోటోలు దిక్కుంటా, ఏమండి, లేకపోతే ఒకడు పక్కన వాడితో మాట్లాడుకుంటా, ఇదంతా జరుగుతుందనుకో, ఇంకోసారి చర్చి మొహం కూడా చూడరు. మిమ్మును బట్టి నా నామము దూషించబడుతుంది అని దేవుని మాట
నెరవేరుతుంది. అంటే జాగ్రత్త వహించాలి, జాగ్రత్త వహించాలి. సంఘము చాలా శాతం వరకు జాగ్రత్తగా ఉంటుంది. మిగతా ఒకరిద్దరు ఎవరేం చేయలేరు. ఇక దయచేసి గమనించండి, ఒకరిద్దరి చెడు బుద్ధులను బట్టి సంఘానికే మురికి అంటగట్టే కొంతమంది ముష్కరులు ఉన్నారు. ఒకరిద్దరి దుష్టత్వాన్ని బట్టి సంఘానికి మీరు గనక బురద జల్లారంటే అది మీకు శాపం, గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది భక్తి పరులు సంఘంలో ఉన్నారు, వాళ్ళు కనపడరు. వీళ్ళకు ఓన్లీ ఏం కనిపిస్తాయి? రంధ్రాలు కనిపిస్తాయి, ఏ లోపాలు కనిపిస్తాయి, ఏ విధమైన తప్పులు, అది కూడా తప్పే. సంఘములో ఒక క్రమం నడుచుకోవాలి, ఒక మర్యాద అనేది ఉండాలి. దేవుని యందు మర్యాద. అది ఒక సేవకునికో విశ్వాసికో లేకపోతే ఇక్కడున్న ఏ మనిషికో నువ్వు మర్యాద ఇవ్వట్లేదండి. మనం ఎవరికి మర్యాద ఇస్తున్నాం? ఇక్కడ ఏం చేసినా కూడా దేవునికి మర్యాద ఇస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను ఉదయకాలం కొన్ని చెడ్డ మర్యాదల గురించి చెప్పాను. చెడ్డ మర్యాదలు కూడా ఉంటాయా అంటే ఉంటాయి. ఎలా ఉంటాయి? మేకపోతును బలిచ్చే ముందు దానికి బాగా దండలేసి బాగా దాని చుట్టూ డప్పులు కొడుతుంటారు. దాని మెడ నిండా దండలేస్తారు, దాన్ని చక్కగా అలంకరిస్తారు. అసలు మేక అనుకుంటుంది పొరపాటున రాజునయ్యానా ఏంటి, కాసేపట్లో దాన్ని బలిస్తారు. కొన్ని మర్యాదలు మంచివి కావు, కానీ మంచి మర్యాదల గురించి నేను ఇప్పుడు చెబుతూ ఉన్నాను. ఉదయకాలం చెడ్డ మర్యాదల గురించి నేను చెప్పాను. ఎన్నో రకాల చెడ్డ మర్యాదలు ఉన్నాయి, కఠినమైన. నేను ఉదయకాలం చెప్పినప్పుడు ఒక మాట ఇప్పుడు జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. కత్తులతో కోసుకొని రక్తం గారినంతగా కత్తులతో కోసుకొని ఇది మా మర్యాద అని అంటారంట, ఇది మా జనుల మర్యాద అని అంటారంట. బైబిల్లో ఉంది ఆ మాట. కొంతమంది కట్టెలతో కొట్టుకొని ఇది మా ఊరి మర్యాద. దయచేసి గమనించండి, కొంతమంది వారి పిచ్చి ఆచారాలన్నీ పాటిస్తూ ఇది మా ఊరి మర్యాద, మా దేశ మర్యాద, మా పూర్వీకుల మర్యాద, లేకపోతే మా పితరులు నేర్పిన మర్యాద అని చెప్పి చాలామంది వ్యర్థమైన మర్యాదలు పాటిస్తున్నారు. మనం పాటించవలసింది ఆ దేవుని మర్యాద. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అక్కడ చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాద. వాళ్ళకి అది లేదు. మీరు కనుక ఒక విచిత్రం ఏంటంటే దేవుని యందు భయభక్తులు ఉందంట, వాళ్ళకి భక్తి ఉందంట, కానీ ఆ మర్యాద వాళ్ళకి తెలియదంట. మీరు చదవండి ఒకసారి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాగా 28వ వచనం, 2వ రాజులు 17:28. షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి 33వ వచనం చూడండి, విచిత్రంగా కనిపిస్తుంది మనకు. 33వ వచనం మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏం ఆశ్చర్యం అనిపిస్తుంది? ఈ ప్రకారంగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి. బాగానే ఉంది కదా. ఇప్పుడు ఏమనుందండి అక్కడ? ఈ ప్రకారంగా వారు దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి అంటే యాజకుడి మాట ఇన్నట్టే కదా, ఇన్నట్టే. కానీ ఏం జరిగిందో చూడండి. ఏ జనులలో తాము పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను ఇప్పుడు చెప్పండి, భయభక్తులు కలిగి ఉంటే సరిపోయిందా? ఇక్కడ ఈయనకి మాట వింటున్నారంట, అక్కడ పోయి వాళ్ళకి మాట వింటున్నారంట, అక్కడ పోయి ఆ పూజలు చేస్తున్నారంట, ఇక్కడికి వచ్చి మా కోసం ప్రత్యేకంగా మా దేశము నుండి మా యాజకుడు వచ్చాడు, యెహోవా దేవుణ్ణి కూడా మేము ఆరాధిస్తాం, పక్కకెళ్ళి ఆ పూజలు కూడా చేస్తాం. ఇది 2 పడవల మీద కాలు మోపినట్టు ప్రయాణం చేస్తున్నాడు, 2 గుర్రముల మీద స్వారీ చేస్తున్నట్టు. ఈరోజు నేను తెలియజేస్తాను, 2 తలంపుల మధ్య మీరు ఎందుకు ఉన్నారు? యెహోవా దేవుడా, బయలు దేవుడా, మీరు ఆలోచన చేసుకోండి. నేను ప్రూవ్ చేస్తాను యెహోవా ఏ దేవుడని అని ఆనాడు ఏలియా రోషము గలవాడై నిలబడ్డాడు. ప్రేమైన వార్లారా, ఈనాడు దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండదగిన మర్యాద అంటే ఏంటంటే యెహోవా మాత్రమే నాకు దేవుడు అని ఒప్పుకోవడం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఇంకా వేరే అడ్డదారులు దొక్కకూడదు. తంత్రాలు, మంత్రాలు, యంత్రాలు, లేకపోతే మూఢనమ్మకాలు అన్నీ వదిలేసేయాలి. దేవుని వైపు తిరగాలి. ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేసుకోవాలి. ఇంకా సమస్య వస్తే నూనె రాసి ప్రార్థన చేసుకోమని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా రోగి అయి ఉండేలా లేదా శోధించబడితే నూనె రాసి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రార్థనే పరిష్కారం, కానీ ఇంకా వేరే విధమైన ఏ ఆచారాలను పాటించకూడదు.
అది దేవుని యందు ఉంచవలసిన మర్యాదని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళారా, ఈనాడు నిజంగా మాకు దేవుడు అంటే చాలా మర్యాద అండి అని అబద్ధాలు చెప్తారు కొంతమంది. అబద్ధాలు చెప్తారని నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు ఇంకో రకమైన వాటిని కూడా నమ్ముతారు కాబట్టి. ఇక్కడ మర్యాద ఇస్తున్న మాట వాస్తవమే. ఈ రెండో పాయింట్ మీరు బాగా వినండి. మొదటిది, అసలు మర్యాద ఇవ్వని వాళ్ళు ఒక టైపు, అసలు మర్యాద ఇవ్వరు. చర్చికి వచ్చినా కూడా వాళ్ళ మర్యాదే ఉండదు వాళ్ళకి. నువ్వు వాక్యం చెప్పుకో, ఏమన్నా చేసుకో, మా పని మాదే, నీ పని నీదే అనే టైప్ ఒక బ్యాచ్. ఇక రెండో బ్యాచ్ ఏంటంటే, మీకు మర్యాద ఇస్తాం కానీ ఆ 2-3 గంటలే ఇంకా నీకు మేము మాట వింటాం. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము పూజలు చేస్తాం, మళ్ళీ మేము ముహూర్తాలు పెట్టించుకుంటాం, లేకపోతే మళ్ళీ మేము రకరకాలైనటువంటి ఆ మూఢనమ్మకాలను మేము పాటిస్తాం. ఇవన్నీ కూడా చేస్తారండి. వీటి విషయంలో దేవుడు చాలా బాధ కలిగే విరోధిగా ఉన్నాడు అటువంటి వారికి. ఈ మాటలు దయచేసి మీరు తెలుసుకొని, అసలు ఏంటి మర్యాద అంటే, ఇప్పుడు మీకే చెప్తా, మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మర్యాద అంటే, మీ ముందు మర్యాద ఇచ్చి పక్కన పోయి తిట్టుకుంటాడు అనుకోండి, మీకు మర్యాద ఇచ్చినోడే అని మీరు ఒప్పుకుంటారా? లేదండి, పక్కన పోయి తిట్టుకున్నాడు, నా ముందు మాత్రం చాలా మర్యాదగా ఉంటాడండి అంటే అని చెప్తారా మీరు? నీ ముందు మర్యాద ఇచ్చి పక్కన పోయి వేరే మాట మాట్లాడేవాడు నీ ముందు ఇచ్చిన మర్యాదను కూడా నువ్వు ఒప్పుకోవు. ఏంట్రా, పక్కకి వెళ్ళి ఏదేదో మాట్లాడి మళ్ళీ నా ముందరకు వచ్చి నటిస్తున్నావా, నా ముందరకు వచ్చి వేషధారిగా ప్రవర్తిస్తున్నావా అని చెప్పి మీరు ఇంకా బాధపడతారు. మీ ముందు ఇచ్చే మర్యాదను అసలు మీరు దాన్ని మర్యాదగా కూడా గుర్తించరు. ఎందుకంటే పక్కకెళ్ళి వాడు వేరే రీతిగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, దేవుని మీద మర్యాద అంటే దేవుని ముందరున్నప్పుడు ఒకటే మర్యాద, సమాజంలోకి వెళ్ళిన తర్వాత కూడా అదే మర్యాద? ఈరోజు మీరు ఆలోచన చెయ్యాలి. దేవుని వాక్యం ఏం చెబుతుంది తెలుసా? సంఘపు వెలుపటి వారి ఎడల మీరు జాగ్రత్తగా ఉండండి. సంఘంలో మీరు జాగ్రత్తగానే ఉంటున్నారు. కొంతమంది సంఘం వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు, అసలు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ పక్కకి వెళ్ళిన తర్వాత మీరు చదువుతారు ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుంచి వాక్యము సెలవిస్తున్నటువంటి మాట చూడండి. సంఘపు వెలుపటి వారి ఎడల మీరు జాగ్రత్తగా ఉండమనే మాట ఎక్కడుంది చదువుతారా? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. చాలండి. మర్యాద అనేది ఇక్కడ ఒకటే కాదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా జాగ్రత్త. లేకపోతే నిన్ను బట్టి దేవుని నామం ఏమవుతుంది? ఆనాడు పౌలు వాళ్ళందరూ సేవ చేయడానికి వచ్చినప్పుడు ఈ శాస్త్రులు పరిచయలు లేపింది ఎవరో తెలుసా? నీచులను, నికృష్టులను, చెడ్డలను, రౌడీలను కాదు లేపింది, యూదులలో భక్తి గల వారిని రేపారంట. చదువుతారు ఒకసారి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 50వ వచనం. ముగించుకుందాం త్వరగా, దయచేసి వినండి. యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణ ప్రముఖులను రేపి పౌలు మీదికి బర్నబా మీదికి హింస కలగజేశారంట. అంటే భక్తి మర్యాదలు గల స్త్రీలని పాడు చేశారు, చెడగొట్టారు, హింస కలగజేసేలా వారిని హింసాత్మకమైన వ్యక్తులుగా మార్చాడు అపవాది. ఈనాడు చూడండి, సాతానుడు మర్యాద గల వారిని చెడగొట్టేస్తున్నాడు. ఫస్ట్లో వచ్చినప్పుడు అబ్బాబ్బాబ్బా ఏం మర్యాద ఇస్తారో వీళ్ళు, సేవకుడండి, లేకపోతే ఆ విశ్వాసులు, పెద్దలు, సంఘంలో జరుగుతున్న పరిచర్య ఎంత మర్యాదో. రాను రాను లోకువైపోతుంది, మెల్లగా మరి రకరకాలుగా మారిపోతారు. ఈరోజు నేను తెలియజేస్తున్నా, భక్తి మర్యాదలు గల స్త్రీలను హింస కలిగజేసే వ్యక్తులుగా మార్చినటువంటి అపవాది నిన్ను కూడా చాలాసార్లు భక్తి మర్యాదలతోనే మినిస్ట్రీలోకి ఎంటర్ అయ్యావు. మొదట్లో భలే భక్తి మర్యాదలు ఉండేవి, మొదట్లో భలే గౌరవం ఉండేది. సంఘం అన్నా, సేవకుడన్నా, లేకపోతే సేవకుని కుటుంబం అన్నా ఒక గౌరవాన్ని నీ మనసులో ఉంచుకున్న వ్యక్తివి. ఇప్పుడు అన్ని తేడాలు మాట్లాడతావు, ఇప్పుడు అన్నీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడతావు. సేవకుడిని నిందిస్తావు, ఆ విశ్వాసాన్ని నిందిస్తావు, ఆ పరిచర్యను నిందిస్తావు, ఈ పరిచర్యను నిందిస్తావు. ఎవరన్నా దానికి ఏదన్నా సహకరించి కానికిస్తే అక్కడ నిందిస్తావు, ఇక్కడ నిందిస్తావు. మస్ట్లో ఉన్న మర్యాద ఏమైపోయింది అన్నమాట. ఏమండి, అందుకే ఇక్కడ కూడా ఆ రీతిగా మాట్లాడడం మొదలు పెడతారు. జాగ్రత్త. దేవుని వాక్యం సెలవుస్తుంది, దేవుని అందలి మర్యాద అంటే
చర్చిలో ఒక్కటే కాదు, పక్కకి వెళ్ళిన తర్వాత కూడా నీ సంఘం అంటే నీకు అదే గౌరవం ఉండును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంఘాన్ని నువ్వు ప్రేమించాలి. నీ కుటుంబాన్ని ప్రేమించినట్లుగా నీ ఆత్మీయ కుటుంబమైన సంఘమును నువ్వు ప్రేమించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళారా, అలా ప్రేమించకపోతే నీకు దేవుని మర్యాద లేదని దాని అర్థం. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ యొక్క మాట దేవుని మర్యాద అనేది మొదటిది. రెండవది, నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే కాదు, పక్కకి వెళ్ళిన తర్వాత కూడా నీవు దేవుని మర్యాద చూపాలి. నేను ఒక మాట మళ్ళీ చెబుతున్నా, ఉదయకాలం నేను ఒకసారి చెప్పాను, అది చెప్పవలసిన మాట. ఇప్పుడు కొంతమంది అన్యులు ఉంటారు, అన్యులు వారి మర్యాదలు మనల్ని పాటించమని చెబుతారు. మనం ఏం చేస్తామంటే, మరి మా ఆఫీసర్ అండి, మా లీడర్ అండి, మా బాస్ అండి, లేకపోతే మాకు నాయకుడు అండి, మాకు జీతాలు ఇచ్చేది ఆయనేనండి, అందుకే కాసేపు అలా చేసామండి అని ఒప్పేసుకుంటారు. మీరు చెప్పండి, దయచేసి గమనించండి, ఎప్పుడైనా కూడా, అయ్యా మీరంటే నాకు ఏ ద్వేషము లేదు, లేదా మీ మతం అన్నా మాకు ఏ ద్వేషము లేదు, కావాలంటే నువ్వు మా ఇంటికి రా, భోంచేయి, నేను కూడా మీ ఇంటికి వస్తా, భోజనము చేస్తా. అంతేగాని మీ యొక్క తతంగాలు నన్ను పాటించమని అడగొద్దు, మా విధానాలు మిమ్మల్ని పాటించమని నేను అడగను. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఏ మత విద్వేషాలు అవసరం లేదు. మీరు గమనించండి, ఇప్పుడు బైబిల్ని పట్టుకొని ఇంకొకడు దూషణలు చేస్తున్నాడు, దానికి కారకులు ఎవరు అవుతున్నారు తెలుసా? సేవకుడు ఇతర మత గ్రంథాలు పట్టుకొని వాళ్ళని దూషణలు చేస్తున్నాడు. సేవకుని పని చేయరా బాబు అంటే, బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. బైబిల్ తిప్పడం మనోడు వేరే గ్రంథాలు పెట్టుకొని నేను అన్ని గ్రంథాలు చదివినా అంటాడు. కూర్చున్నది సంఘము వాక్యం వినడానికి. ప్రేమైన వారలారా, వాక్యాన్ని పక్కన పెట్టి, అపోస్తలుల బోధన పక్కన పెట్టి, దేవుడు వేసిన క్రీస్తు అనే పునాదిని పక్కన పెట్టి, నువ్వు ఎవరెవరినో దూషించుకుంటూ పాస్టర్ అని పేరు పెట్టుకొని యూట్యూబ్లో వీడియోలు పెట్టేసి వాళ్ళని వీళ్ళని, ఆ దేవతల్ని ఈ దేవుళ్ళని దూషించుకుంటూ నువ్వు సేవ చేస్తే మతోన్మాదులకు నువ్వు ఇంజెక్షన్ వేస్తున్నట్టు, ఇంకా పురికొల్పుతున్నట్టు, ఇంకా వాళ్ళని రేపుతున్నట్టు. ఈ రేపినోడు బాగానే చుట్టూ రౌడీలను పెట్టుకొని బాగుంటాడు, ఏమి తెలియకుండా బైబిల్ మాత్రమే మోస్తూ తెల్లని వస్త్రాలు వేసుకొని లేదా సువార్త సంచి తగిలించుకొని నెమ్మదిగా వెళ్ళేవాడి మీద దాడి జరుగుతుంది. వీడు ఎవడైతే వీడియో ముందు పెట్టుకొని మరి ఇతర మతాలను దూషించుకుంటున్నాడు చూసారా, వాడు చుట్టూ రౌడీలను పెట్టుకొని ఉంటాడు, ఏం పర్లేదు, వాడికి ఏం ఇబ్బంది ఏం లేదు. బౌన్సర్లను పెట్టుకుంటాడు, రౌడీలను పెట్టుకుంటాడు, వీలైతే వీడే లేస్తా అంటాడు వాళ్ళని. కానీ ఇతర సేవకులు నష్టపోతున్నారు, ఇతర సువార్థికులు నష్టపోతున్నారు. అందుకే సంఘం వెలుపటి వారి ఎడల మీరు మర్యాదగా ఉండమన్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాళ్ళు చర్చికి రారు, వాళ్ళకి దేవుడు అంటే తెలీదు, వారికి నువ్వంటే ఏంటో కూడా తెలీదు, నువ్వు చేసే ప్రార్థన అంటే ఏంటో తెలీదు, నువ్వు చేసే భక్తి అంటే ఏంటో వారికి తెలీదు. ఒకవేళ వారికి నువ్వంటే ఏంటో తెలియకపోయినా, నీ దేవుడు అంటే ఏంటో తెలియకపోయినా, అసలు నీవు చేసే భక్తి యొక్క విలువ వాళ్ళకు తెలియకపోయినా, సంఘపు వెలుపట వారికి నువ్వేమి ఇవ్వాలి? మర్యాదను ఇవ్వాలి. కొంతమంది కరపత్రం ఎట్టేస్తారు తెలుసా, మొహం అంతా చీదరగా పెట్టుకొని తీసుకో, పెద్ద పాపి నువ్వు, నీకు ఇవ్వాల్సి వస్తుంది నేను. ఏమండి, వీళ్ళ మొఖాల్లో నవ్వేది పేరు కరపత్రాలు పట్టుకొని తిరుగుతుంది, పెద్ద లూసిఫర్ లాగా ఈమె లేదు, నవ్వేది చిరునవ్వేది, కరపత్రం పంచుతున్నావు, మరి నీ ముఖంలో ఆనందమేది? వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాంటి మొఖాలు, మేము ఈ కరపత్రం తీసుకొని మేము కూడా ఇలాంటి మొఖాలు వేసుకొని తిరగాలేమో, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి దేవుడిని నమ్మేటోడు కూడా కరపత్రంలో చదవడానికి కూడా ఏం చేయడు, ఇష్టపడ్డు వెళ్ళి పొట్లాళ్ళ ప్యాకెట్ కట్టడానికి అంగళ్ళు ఇచ్చేస్తాడు, లేకపోతే అక్కడే పడేస్తాడు. ఈరోజు నేను ఎందుకు తెలియజేస్తానంటే, సంఘపు వెలుపటి వారి ఎడల మనం ఏం చేయాలి? మర్యాద కలిగి ఉండాలి. లోక మర్యాదలు మనం పాటించాల్సిన అవసరం లేదు. దేవుని మర్యాదను పాటిస్తూ సమాజానికి కూడా మనం గౌరవము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం కూడా అయిపోయింది, సమయం లేదు కాబట్టి. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 10వ వచనం ఒకటి చదివి ముగిస్తా. 3 విషయాలు నేను చెబుతున్నాను, ఇది 3వ విషయం.
అపోస్తల కార్యం 28:10. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. ఎవరండి వీళ్ళు? అనాగరిక ప్రజలు, ఒక ద్వీపములో ఉండే ఆటవికమైన ప్రజలు, అడవి మనుషులు అంటారు మన భాషలో. మెలితే ద్వీపంలో ఉన్నది ఎవరండి? అడవి మనుషులు. అడవి మనుషులకు మర్యాద తెలుసు. ఈనాడు నేను పెద్ద చదివినా, నేను పెద్ద పిహెచ్డి చేసిన అంటాడు, పక్కనోడికి మర్యాద ఇవ్వడు. నీకు అర్థమంతా? సొంత భార్యకు మర్యాద ఇవ్వడు, సొంత తమ్ముడికి అన్నకు మర్యాద ఇవ్వడు. ఈరోజు నేను తెలియజేస్తున్నా, మర్యాద అనేది మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది కూడా ఎలాంటి మర్యాద? సత్కారములతో కూడిన మర్యాద. నేను చాలా మర్యాద ఇస్తానండి, కానీ చిల్లిగా ఇవ్వనండి, ఒక ముద్ద అన్నము పెట్టనండి. దయచేసి గమనించండి. కొంతమంది ఎంత మర్యాదగా మాట్లాడతారో గిన్నెడు నీళ్ళు ఇవ్వరు. ఎంత మర్యాదో ఏమండి, గిన్నెడు చన్నీళ్ళు కూడా ఇవ్వరు. దయచేసి గమనించండి. సత్కారములు లేని మర్యాద అసలు మర్యాదే. అదే మాట యాకోబు పత్రిక అన్నాడు, నువ్వు సలిగాసుకో అని చెప్తాడంట, కానీ దుప్పటి ఇవ్వడంట. నీకు ఆకలి అవుతుందా అని అడుగుతాడంట, కానీ అన్నము పెట్టడంట. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు అటువంటి పరిస్థితిలో మనం ఉండకుండా సత్కారములతో కూడినటువంటి మర్యాద. నీకు నిజంగా మర్యాద ఉంటే నువ్వు ఏం చేయగలవో వచ్చేయి. కూర్చోబెట్టు, నీళ్ళు ఇవ్వు, వీలైతే కాఫీ ఇవ్వు. లేదు నీ ఇంట్లో నీకు పెట్టగలిగిన ఆహారం ఉంటే కాస్త ఒక ముద్ద అన్నము. వాళ్ళు ఎప్పుడో ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి వచ్చిపోయే వాళ్ళు ఒక ముద్ద అన్నం పెట్టే దగ్గర నువ్వు చెడ్డదానివి అయిపోయావు. ఇంకంతే. ఒక గ్లాసు బియ్యం కోసం నువ్వు చెడ్డదానివి అయ్యావు. ఎంత కోసం చెడ్డదానివి అయ్యావు? ఒక గ్లాసు బియ్యం కోసం నువ్వు చెడ్డదానివి అయ్యావు. రోజు వచ్చి నాకు అన్నం పెట్టమంటే అది వేరే విషయం. మాకే లేవండి, మాకు చాలా ఇబ్బంది ఉంది, నీకు రోజు వస్తే ఆడబెడదాం మేము అని నువ్వు అనొచ్చు. ఎప్పుడో కదా వచ్చేది, ఎప్పుడో ఒకసారి వస్తారు. వాళ్ళకి నేను వండను, వాళ్ళకి నేను చెయ్యను, వాళ్ళకి నేను పెట్టను. ఏంటండి ఇటువంటి బుద్ధులు చాలామందిలో ఉన్నాయి. నిజంగా చెబుతున్నా నేను. ఈనాడు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలు లేరు, ప్రేమ చూపే కుటుంబాలు లేరు. చాలా స్వార్థంగా, చాలా నీచమైనటువంటి ఒక ప్రవృత్తి కలిగి వారు జీవిస్తున్నారు. దయచేసి మీరు గౌరవించండి. ఎవరన్నా వచ్చిన సత్కారములతో వారికి మర్యాద చేయమని వాక్యం సెలవిస్తుంది. సత్కారములతో మర్యాద చేయండి. మీరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ దగ్గరికి ఎవరు వచ్చినా మీరు చేయగలిగిన సత్కారం, మీరు నీళ్ళు ఇవ్వగలరా, ఆ నీళ్ళు ఇవ్వండి. వాళ్ళైతే వస్తువులు ఇచ్చారంట, ఏమేమి కావాలో అన్నీ ఇచ్చారంట. ఏమండి, అన్నీ ఇచ్చి వాళ్ళని ఓడ ఎక్కించి సాగా నంపిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జనరేషన్స్ మారే కొద్దీ మర్యాదలు తగ్గిపోతున్నాయి. పూర్వకాలంలో మంచి మర్యాదలు, రాగానే కాలు కడుక్కోవడానికి ఒక బకెట్, తుడుచుకోవడానికి టవలు, లోపలికి ఎంటర్ అవగానే మంచినీళ్ళ చెంబు. ఏమండి, మంచినీళ్ళ చెంబు కాకుండా మళ్ళీ దాన్ని పోసి గ్లాస్ పోసి గ్లాస్లో పోసి నీళ్ళు తాగండి ఇచ్చి, ఇలాంటి మంచి గౌరవాలు ఉండేవి. అసలు ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేవు, పట్టించుకోకుండా చూస్తున్నా. కాబట్టి దయచేసి మీరు గమనించండి. అసలు సేవకులు పోతేనే దిక్కులేదు. ఉత్సవం అని చెప్పరు, నీళ్ళు తాగమని చెప్పరు. కొన్ని ఇళ్లలో చూస్తాం కదా మేము పరిస్థితి. నేను తెలియజేస్తున్నాను, చాలామంది మరి సత్కారములతో కూడిన మర్యాదలు మానేసుకున్నారు చాలామంది. మా తాతగారు చేసేవాళ్ళు అట్లా, మా అమ్మమ్మ భలే చేసేది, వచ్చిన వాళ్ళకి అరటిపండ్లు పెట్టేది, అది పెట్టేది. నేను పెట్టను. సీఎంకు కూడా నేను సందా ఇవ్వను, సీఎంకు కూడా నేను చక్కెర గింజ వేయను. ఈరోజు దయచేసి మర్యాద లేదండి చాలామందికి. నేను చెబుతున్నప్పుడు మీకు కోపం కలగవచ్చు, బాధ కలగవచ్చు, నేను ఒక శత్రువులాగా అనిపించవచ్చు. కానీ దేవుని మర్యాద ప్లస్ ఇతరులకు, మనుషులకు మనం చేయవలసిన మర్యాద మనము చేయుదుము గాక. ఆమేన్. సేవకుని పట్ల, దేవుని పట్ల గౌరవం ఉంటే మీరు ఈ 3 ఫాలో అవ్వండి, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. విషయాలు నేను చెప్పాను. ఒకటి దేవుని ఎదుట మర్యాద, ఇంకొకటి దేవుని ఎదుట మర్యాద చూపించి మళ్ళీ పక్కకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పూజలు పునస్కారాలు చేయకూడదు. అది కూడా మర్యాద కాదు. దేవుని పక్కకి వెళ్ళిన తర్వాత కూడా దేవుని మర్యాద. ఇక మూడవది, ఆఖరిది నేను చెబుతున్నాను,
మన యొద్దకు వచ్చిన వారికి సత్కారములతో కూడిన మర్యాద. ఇవి మంచి మర్యాదలు. ఈరోజు దేవుడు మనకు నేర్పుతున్నాడు, తెలియజేస్తున్నాడు. ఒకవేళ అలాంటి స్థితి కోల్పోయినట్లయితే, లేదా ఆ స్థితి నీకు లేకపోయినట్లయితే, దేవుడు వెంటనే నిన్ను ఈ క్షణమే బలపరచును గాక. ఇతబడిన వాక్యం ప్రభువా నీరుగట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.